ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా ఆడబిడ్డలకు హాస్టల్ చదువుకున్న మా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి మంచి భోజనం పెట్టాలని ఇవాళ మీకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ పెంచినాం, అదేవిధంగా డైట్ ఛార్జెస్ పెంచినాం. ఇవన్నీ కూడా మీకు ఒక అన్ని వస్తువులు కల్పించేటువంటి కార్యక్రమాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఈ పిల్లలు కనీసం డైట్ ఛార్జ్ పెంచాలని, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ పెంచాలని ఆలోచన కూడా రాలేదు ప్రభుత్వాన్ని. కానీ మన ముఖ్యమంత్రి గారు మరి గిరిజనులు, ఆదివాసీ బిడ్డలు, దళితుల పిల్లలు, బీసీల పిల్లలు అనేక మంది హాస్టల్లో చదువుకున్న ఆలోచన చేసి వీరి యొక్క మౌలికమైన వసతులు కల్పించడానికి ఇవాళ డైట్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇవాళ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డ ఇవాళ ఉన్నత స్థాయికి రావాలని, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, గిరిజన ప్రాంతాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ బట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గూడాలను, అదేవిధంగా తండాలను అభివృద్ధి ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచనతోటి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.